హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అక్షర రుష్కా ఛానల్. ఇవాళ వీడియోలో కొబ్బరితో బర్ఫీని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ కొబ్బరి బర్ఫీని పిల్లలకు రోజుకొకటి ఇచ్చామంటే ఎంతో హెల్తీగా ఉంటారు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. దీనిలోకి 4 కప్పుల పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి. కొబ్బరిలోని తేమ పోయి కొబ్బరి కొంచెం పొడి పొడిలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ పై నుంచి దించి పక్కకు పెట్టుకోవాలి. అదే స్టవ్ పైన మరొక గిన్నెను పెట్టుకొని 2 కప్పుల బెల్లం తురుమును అలాగే 1/2 కప్పు నీళ్ళను వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. 4 కప్పుల కొబ్బరి తురుముకు 2 కప్పుల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత స్టవ్ పై నుంచి దించుకోవాలి. అలాగే కొబ్బరి ప్యాన్ స్టవ్ పైన పెట్టి బెల్లం సిరప్ను ఇందులోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన డస్ట్ పార్టికల్స్ సపరేట్ అవుతాయి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని నెయ్యిని రాసి పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్లేమ్ లోలోనే ఉంచుకొని కొబ్బరిని అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ ఇలా ఉండలాగా ఫామ్ అయ్యి కొంచెం గట్టిగా అనిపిస్తే మనకు పాకం దగ్గర పడ్డట్లే. ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ను 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆపేసి నెయ్యి రాసిన ప్లేట్లోకి వేసుకోవాలి. దీన్ని ఒక గరిటెతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కొబ్బరి బర్ఫీని కొంచెం వేడాడిన తర్వాత ఇలా ఒక ప్లేట్ తీసుకొని రివర్స్లో బోర్లించుకొని ట్రాప్ చేసుకోవాలి. ఇలా ట్రాప్ చేయడం వలన ప్లేట్ నుంచి ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇలా ప్లేట్ నుండి సపరేట్ అయిన తర్వాత కొబ్బరి బర్ఫీని మనకు నచ్చిన షేప్స్లో పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా మీకు ఆరిపోయిన తర్వాత పీసెస్గా కట్ చేయడం కష్టం అనిపిస్తే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఘాట్లు పెట్టుకొని ఉంటే పీసెస్ ఈజీగా వచ్చేస్తాయి. ఇలా మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ను కొబ్బరి బర్ఫీ పైన గార్నిష్గా చేసుకోవచ్చు. చూసారా, ఎంతో టేస్టీగా కొబ్బరి బర్ఫీ రెడీ అయిపోయింది. దీన్ని పిల్లలైనా పెద్దవాళ్ళైనా రోజుకొకటి తిన్నారంటే ఎంతో హెల్తీగా ఉంటారు. ఇంకెందుకు లేట్, మీరు కూడా ఈ కొబ్బరి బర్ఫీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.